Good morning. శుభోదయం. It is August 30th. ఇది శనివారం ఆగస్టు 30, 2025. From Brother Joseph బ్రన్హాం టాబర్నికల్ కాపరి అయిన సహోదరు జోసెఫ్ బ్రన్హాం నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేఖ ఇక్కడ ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడి మరియు ఇట్లన్నాడు, మానవుడి ద్వారా కాకుండా మరే విధంగానూ నేను భూమి మీద పని చేయను. నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు, మరియు నేను ఒక్క వ్యక్తిని కనుగొనగలిగినప్పుడు మాత్రమే నన్ను నేను ప్రకటించుకుంటాను, మరియు నేను అతన్ని ఎన్నుకున్నాను. విలియం మ్యారియన్ బ్రన్హాం. నా వధువును బయటకు పిలవడానికి నేను అతన్ని క్రిందకు పంపాను. నేను అతని నోట నా మాటను ఉంచుతాను, నా మాట అతని మాట అవుతుంది. అతడు నా మాటలు పలుకుతాడు, మరియు నేను చెప్పిన దానిని మాత్రమే చెప్తాడు. లేఖనము యొక్క స్వరము అగ్నిస్తంభము గుండా మాట్లాడి మరియు అతనితో ఇట్లు చెప్పినది, విలియం బ్రన్హాం, నేను నిన్ను ఎన్నుకున్నాను, ఆ వ్యక్తివి నీవే. ఈ ఉద్దేశము కొరకే నేను నిన్ను లేపి ఉన్నాను. సూచనలు మరియు అద్భుతముల ద్వారా నేను నిన్ను రుజువు చేస్తాను. నా వాక్యమును బయలుపరిచి మరియు నా వధువును నడిపించడానికి నీవు వెళ్తున్నావు. నా వాక్యము నీ ద్వారా నెరవేర్చబడవలసి ఉన్నది. బైబిల్ యొక్క మర్మములన్నింటినీ బయలుపరిచి మరియు దేవుని యొక్క వధువును వాగ్దాన దేశమునకు నడిపించాలన్న ఉద్దేశము కొరకే తాను పంపబడినాడని మన ప్రవక్త ఎరిగి ఉన్నాడు. అతడు ఏమి చెప్తాడో దానిని దేవుడు గణపరిచి మరియు నెరవేరుస్తాడని అతడు ఎరిగి ఉన్నాడు. ఆ మాటను మీరెన్నడూ మర్చిపోకూడదని నేను కోరుతున్నాను. మన ప్రవక్త ఏమి చెప్పాడో దానిని దేవుడు గణపరుస్తాడు. ఎందుకనగా దేవుని వాక్యమే విలియం మ్యారియన్ బ్రన్హాంలో ఉన్నది. అతడు లోకమునకు దేవుని యొక్క స్వరమై ఉన్నాడు. అతడు దేవుని యొక్క అభిషేకించబడిన 7వ దూత వర్తమానికుడై ఉన్నాడని అతడు ఎరిగి ఉన్నాడు. దేవుడు అతని గురించి ఆయన యొక్క వాక్యములో చెప్పిన దానిని అంతటినీ అతడు తన హృదయంలో ఎరిగి ఉన్నాడు. అతని హృదయంలో మండుచున్నది ఒక వాస్తవముగా మారినది. అతడు అభిషేకించబడి మరియు తాను యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడును కలిగి ఉన్నాడని ఎరిగి ఉన్నాడు. దేవుని వాక్యమును పలకడానికి ముందుకు వెళ్లకుండా అతన్ని ఆపబోయేది ఏదీ లేదు. దేవుడు అతనితో ఇట్లు చెప్పాడు, నా వాక్యము మరియు నా వర్తమానికుడైన నీవు ఒకటే. విఫలమవ్వ జాలని వాక్యమును పలకడానికి ఎన్నుకోబడిన వాడు అతడేనని అతడు ఎరిగి ఉన్నాడు. అతనికి అవసరమైనదంతా అదియే. అతడు పలుకుతాడు మరియు దేవుడు దానిని నెరవేరుస్తాడు. ఈ వర్తమానం యొక్క ప్రత్యక్షత మరియు దేవుని యొక్క వర్తమానికుడు మన విశ్వాసంను ముందెన్నడూ లేని విధంగా అభిషేకించారు. అది మనల్ని గొప్ప దశలలోనికి కదిలింపజేసినది. ఆయన యొక్క వర్తమానము, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క స్వరము, ఆయన యొక్క టేపులు తప్ప ప్రతిదాని నుండి అది మనల్ని వేరు చేసినది. మనము ఎంత తక్కువ మంది ఉన్నా గాని, మనము ఎంతగా ఎగతాళి చేయబడినా గాని, ఎంతగా వెక్కిరించబడినా గాని అది మనకు రవ్వంత వ్యత్యాసమునైనను కలిగించదు. మనము దానిని చూస్తున్నాము, మనము దాన్ని నమ్ముతున్నాము. మన లోపల ఏదో ఉన్నది. దానిని చూడటానికి మనము ముందుగా నిర్ణయించబడ్డాము మరియు దాన్ని నమ్మకుండాన్నట్లు మనల్ని ఆపగలిగేది ఏదీ లేదు. ఆ దర్శనము ఏమి చెప్పినదో మనకు గుర్తున్నది. వెనుకకు వెళ్ళి మరియు ఆహారమును నిలువ చేయుము. ఆ నిలువ చేసే స్థలం ఎక్కడున్నది? బ్రన్హాం ఆలయమై ఉన్నది. మనము కలిగి ఉన్న వర్తమానములతో పోల్చదగినది దేశంలో లేదా ప్రపంచం అంతటిలో ఎక్కడైనా ఉన్నదా? అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని స్వయంగా దేవుని చేత నిర్ధారించబడిన ఒకే ఒక్క స్వరము అది మాత్రమే అయ్యున్నది. ఒకే ఒక్క స్వరము. ఆయన ఇట్లు చెప్పి ఉండగా మనము ఇంకెక్కడికి వెళ్ళగలము లేదా ఇంకెక్కడికి వెళ్ళాలని కోరుకుంటాము? ఆ ఆహారం నిలువ చేయబడినది ఇక్కడే అయ్యున్నది. అది ఇక్కడే నిలువ చేయబడినది. అది టేపులలో ఉన్నది. టేపుల ద్వారా అది ప్రపంచమంతటికి వెళ్తుంది. ప్రజలు తమ గృహములలో ఉంటారు. ఆ టేపులు నేరుగా దేవుని యొక్క ముందుగా నిర్ణయించబడిన వారి చేతుల్లో పడతాయి. ఆయనే వాక్యం నిర్దేశించగలడు. ఆయన ప్రతిదానిని దాని స్థానం నిర్దేశిస్తాడు. ఆ కారణం చేతనే ఆయన నన్ను దీనిని చేయడానికి వెనుకకు పంపాడు. ఇక్కడ ఆహారం నిలువ చేయము. మనము ఆయన యొక్క నిలువ చేయబడిన ఆహారముతో నిలిచి ఉన్నట్టి ఆయన యొక్క పరిపూర్ణ వాక్య వధువై ఉన్నాము. మొరపెట్టవలసిన అవసరం ఇక ఎంత మాత్రమూ లేదు. మనము మాట మాత్రము పలికి మరియు కొనసాగుతాము. ఏలైనగా మనము వాక్యమై ఉన్నాము. చింతించడానికి ఏమీ లేదు. మనము ఎవరమనేది మనకు బయలుపరచడానికి సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలు అవసరం లేదు. వాక్యము మనకు బయలుపరచబడినది. సరిగ్గా దేవుని యొక్క ప్రవక్త వల్లే మనం ఎవరమన్నది మనకు తెలుసు మరియు ఎవరు వెళ్తున్నారో ఆయన ఇదివరకే మనకు చెప్పాడు.
The word has been revealed. మనలో ప్రతి ఒక్కరము, నీవు ఒక గృహిణివైనా లేదా నీవు ఒక చిన్న పని మనిషివైనా లేదా నీవు ఒక వృద్ధురాలువైనా లేదా ఒక యవనస్తుడివైనా లేదా ఒక వృద్ధుడివైనా లేదా నీవు ఎవరివైనా ఏది ఏమైనా మనం వెళ్తున్నాం. మనలో ఒక్కరు కూడా విడిచిపెట్టబడరు. ఆమేన్. మనలో ప్రతి ఒక్కరము వెళ్తున్నాము మరియు మనము దేనిని ఆపబోవడం లేదు. మనకు ఎత్తబడు విశ్వాసం ఇవ్వడం గురించి మాట్లాడండి. దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరము చుట్టూ మేము కూడుకొని చుండగా ఆయన మనతో మాట్లాడి మరియు నాకు ప్రియమైన దానా, నా యొక్క ఎన్నుకోబడిన దానా, నా వధువా మొరపెట్టనేలా పలుకుము మరియు సాగిపోము అని మనకు చెప్తుండగా వచ్చి దేవుని యొక్క వధువులోని ఒక భాగముతో చేరండి. సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్. వర్తమానము 630714 మొరపెట్టనేలా పలుకుము. సమయము జెఫర్సన్ కాలమానం మధ్యాహ్నం 12 గంటలు. Message 63-07 స్థలము కానీ నిజమైన సంఘం ఒకే ఒక్కటి ఉన్నది మరియు మీరు దానిలో చేరరు, మీరు దానిలో జన్మిస్తారు. చూసారా? మరియు మీరు దానిలో జన్మించినట్లయితే సజీవుడైన దేవుడు స్వయంగా తానే మీ ద్వారా పనిచేస్తాడు మరియు తనను తాను తెలియజేసుకుంటాడు. చూసారా? దేవుడు నివసించేది అక్కడే అయ్యున్నది, ఆయన యొక్క సంఘంలో అయ్యున్నది. దేవుడు ప్రతిరోజు సంఘమునకు వెళ్తాడు, సంఘములోనే నివసిస్తాడు. ఆయన నీలో నివసిస్తాడు. నీవు ఆయన యొక్క సంఘమై ఉన్నావు. నీవే ఆయన యొక్క సంఘమై ఉన్నావు. దేవుడు నివసించే ఆలయం నీవే అయి ఉన్నావు. స్వయంగా నీవే సజీవ దేవుని సంఘమై ఉన్నావు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం.